మహిళలు అనేక రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. భారతదేశంలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యత లభిస్తుందని అన్నారు. జనాభాలో సగభాగం ఉన్న మహిళలు అన్ని రంగాల్లో దూసుకువెళ్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళల ప్రగతి, పురోగతికి ఆకాశమే హద్దు అని అన్నారు. దుర్గాపురంలోని ఘంటసాల సంగీత కళాశాలలో శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం అధ్యక్షురాలు దూపాటి శ్రీదేవి ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన మహిళల్ని నిన్న సాయంత్రం సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. పురస్కారాలు అందజేశారు. మహిళలు ప్రదర్శించిన కోలాట నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుడి ఆశీస్సులతో కొత్త సంవత్సరం రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. దూపాటి శ్రీదేవి మాట్లాడుతూ తమ సంఘం ద్వారా ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. అయితే మహిళా దినోత్సవం సందర్భంగా ఒకే వేదికపై వివిధ రంగాల్లో రాణిస్తున్న వారికి ప్రతిభ పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. నమస్కారం, నా పేరు దూపాటి శ్రీదేవి. శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేను ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాను. అయితే రేపు మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు నేను ఒకే వేదిక మీద వివిధ రంగాలకు సంబంధించిన మహిళలందరికీ ప్రతిభ పట్టాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. అంటే వాళ్ళలో ఉన్న ఒక ప్రతిభ, ఒకళ్ళకి సూక్ష్మ దాని మీద చిత్రలేఖనం చేస్తారు, ఒకళ్ళు తంజావూరు పెయింట్లు నంజాల నుంచి వచ్చారు, ఒకళ్ళు మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమంలో న్యాచురోపతి డాక్టర్గా ఉన్నారు, ఒకళ్ళు బ్యూటీషియన్గా ఉన్నారు. అలా వివిధ రంగాలకు సంబంధించి ఒక పోలీసు ఉన్నారు, ఒక టీచర్ ఉన్నారు, ఒక లాయర్ ఉన్నారు. అలా వివిధ రంగాలకు సంబంధించిన మహిళలందరినీ ఒకే వేదిక మీద తీసుకొచ్చి ప్రతిభకి పట్టాభిషేకం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎంతోమంది మహిళలు ఇక్కడ ఈరోజు వచ్చారు. మహిళా దినోత్సవం ఈ రోజు అన్న అంత ఆనందంగా మహిళలందరూ పాల్గొన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు. బోండా ఉమా గారు కాసేపట్లో వస్తారు. వారి చేతుల మీదుగా ఈ సన్మాన కార్యక్రమం ఉంటుంది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.